హలో హాయ్ అండి. ఈ రోజు కోడిగుడ్ల ఎండు చేపల కర్రీ చేయబోతున్నాను. దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఎండు చేపల్ని ఇలా తీసుకున్నాను. తర్వాత ఎగ్ ఎగ్ని దీన్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసి ఒక బౌల్లో వాటర్ వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసి దీన్ని ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండు చేపల్ని ఇలా తల పై భాగాన ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇందులో ఇసుక అన్నీ ఉంటాయి, బాగా చూసి కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకోండి. పై భాగాన్ని మాత్రమే కట్ చేసుకోండి. చూడండి, నేను అన్ని ఇలా నీట్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ఎండు చేపల్ని మనము ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఈ ఎండు చేపల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే ఇందులో డస్ట్, ఇసుక, మట్టి అనేది పోతుంది. నెక్స్ట్ ఎగ్ ని బాగా బాయిల్ చేసుకున్నాను. ఇలా నీట్ గా దీన్ని పైన రిమూవ్ చేసుకోవాలి. ఇలా అన్ని రిమూవ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. చాలా టేస్ట్ గా ఉంటుంది కర్రీ. ఇలా అన్ని దీన్ని పైన భాగాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఎగ్ ని ఇలా నైఫ్ తీసుకొని అటు ఇటు మిడిల్లో సన్నగా లైట్ గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకు ఉప్పు, కారం అనేది బాగా ఇందులో ఎగ్ లో తగులుతుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి అన్నిని. చూడండి, నేను ఈ ఎండు చేపల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటాలు, చిన్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని నేను ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ కారం పొడి, కొంచెం పసుపు, అల్లం పేస్ట్, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు అన్ని నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులో కొంచెం లైట్ గా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చిన్న ఆనియన్స్ ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న ఆనియన్స్ అనేది హెల్త్ కి చాలా మంచిదండి. నేను ఎక్కువగా చిన్న ఆనియన్స్ ని యూస్ చేస్తాను. ఇది ఎక్కువ తమిళనాడు సైడ్ దొరుకుతుంది, ఆంధ్ర సైడ్ కూడా దొరుకుతుంది, కానీ తక్కువ దొరకడంలో. ఇలా చిన్న ఆనియన్స్ వేసుకోవడమే చాలా మంచిది హెల్త్ కి. నెక్స్ట్ ఇందులో టమాటో పండ్లు అనేది నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత టమాటో పండ్లు కొంచెం మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోండి దీన్ని బాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత కొంచెం దీన్ని పక్కన ప్లేట్ లో తీసుకోవాలి. చూడండి ఇలా కొంచెం బాగా మెత్తగా ఫ్రై అయిపోయిందో. దీన్ని ఇలా ప్లేట్ లో తీసుకొని ఈ టమోటా ఆనియన్స్ అనేది కొంచెం చల్లారనివ్వాలి. చిన్న ఆనియన్స్ అనేది చాలా మంచిదండి హెల్త్ కి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చిన్న ఆనియన్స్ వేసుకొని తింటే. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం పొడి, పసుపు అనేది వేసుకొని లైట్ గా దీన్ని ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ లో ఉప్పు, కారం బాగా తగిలేటట్టుగా బాగా ఫ్రై చేసుకోండి. కర్రీలో చాలా బాగుంటుంది తినడానికి కూడా. కొంతమంది అలానే డైరెక్ట్ కూడా వేసుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఎండు చేపల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకొని బాగా వేయించుకోండి. చాలా టేస్ట్ గా ఉంటుంది కర్రీ అనేది.
కొంతమంది డైరెక్ట్ గా ఉడికించుకొని డైరెక్ట్ గా అలానే వేస్తారు ఎండు చేపల్ని. నేను అలా కాకుండా కొంచెం టేస్ట్ కోసం ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్ లో వేసుకుంటాను. నెక్స్ట్ మనము ఆనియన్ టమోటాని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు చేపల్ని ఫ్రై చేసిన దాన్ని పక్కన ప్లేట్లో తీసుకోండి. ఎండు చేపల్ని ఇలా ఫ్రై చేసుకుని తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. మనకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ని వేసుకుంటున్నాను. కర్రీకి మనకు ఎంత ఆయిల్ కావాలో అంతే ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు అన్ని వేసుకొని వేయించుకొని నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఇది కొంచెం రెడ్డిష్ గా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చి మిడిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో నెక్స్ట్ మనం నూరి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయండి. దీన్ని నీట్గా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇందులో పచ్చి వాసన అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం ముందుగానే ఆ టమోటాని ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి పచ్చి వాసన అనేది ఉండదు. నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న కారం పొడి, పసుపు అవన్నీ ఉంటాయి కదా, ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇందులో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి. తగినంత వాటర్ అనేది వేసుకోండి. ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని పెట్టుకోండి 10 మినిట్స్ వరకు. ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఎగ్స్ ని వేసుకోండి. ఇలా ఎగ్స్ ని వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోండి, కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. కర్రీ అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు చూసుకోండి. చాలా టేస్ట్ గా ఉంటుంది కూడా. ఇందులో ఉప్పు కారం కరెక్ట్ గా ఉందో లేదో అనేది కూడా చూసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పైన కొత్తిమీర అనేది కూడా వేసుకోండి. అంతే అండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కస్తూరి మెతిని కూడా పైన యాడ్ చేసుకోండి. ఎంతో బాగుంటుంది. చూడండి, దీన్ని అన్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. పైన కస్తూరి మెతి కూడా వేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, కోడిగుడ్ల ఎండు చేపల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.